బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పొగాకు ఉత్పత్తుల ధరలు ఫిబ్రవరి నుంచి భారీగా పెరగనున్నాయి. ఈ ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాలపై సెస్సు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వర్తిస్తుందని తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40%, బీడీలపై 18% కేంద్రం జీఎస్టీ విధించింది. పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ పెంపుతో పాటు పొగాకు సంబంధిత ఉత్పత్తులకు అదనంగా ఎక్సైజ్ నుంచి సుంకం వేసింది. ఇవి ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు మరియు సంబంధిత ఉత్పత్తులపై 40% జీఎస్టీ, బీడీలపై 18% జీఎస్టీ వర్తిస్తుందని, దీనికి సెస్సు అదనమని ప్రభుత్వ నోటిఫికేషన్ పేర్కొంది. పాన్ మసాలాపై ఆరోగ్య మరియు జాతీయ భద్రతా సెస్సు, పొగాకు మరియు సంబంధిత ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం ఉంటుందని తెలిపింది. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. పాన్ మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్సు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా 2 బిల్లులను పార్లమెంటు గత డిసెంబర్ నెలలో ఆమోదించిన విషయం విదితమే. హెల్త్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025 బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. ఈ పన్నుల ద్వారా సమకూరే నిధులను జాతీయ భద్రతా బలోపేతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నట్లు బిల్లు ఆమోదం పొందిన అనంతరం కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో, శీతాకాల సమావేశాల్లో 2 కీలక బిల్లులపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే సిగరెట్లు, పాన్ మసాలా వీటిపైన డెవిల్ ట్యాక్స్ అనేది కూడా విధించాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. సో ఈ నేపథ్యంలో జీఎస్టీ 2.0 సంస్కరణలను అమలు చేయడంలో భాగంగా ఈ 2 ఉత్పత్తులపైన కూడా 40% కంటే పైనే పన్ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు నిబంధనలు సడలించింది. దానికి సంబంధించి పార్లమెంట్ ఆమోదం అనేది కూడా పొందింది. సో త్వరలోనే సవరించిన రేట్లన్నిటి కూడా అందుబాటులో కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పొగాకు, అదేవిధంగా పాన్ మసాలా అంటే 2 కూడా పొగాకు ఉత్పత్తులే అయినప్పటికీ కూడా ఇవి ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. కాబట్టి వీటి ద్వారా వచ్చే సెస్సును ప్రజా భద్రత కోసం ఉపయోగించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కూడా సర్క్యులర్ అనేది కూడా జారీ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం. సో త్వరలోనే ఇటు సిగరెట్లు, అదేవిధంగా పాన్ మసాలా ఈ 2టికి సంబంధించిన రేట్లు కూడా పెరగబోతున్నట్టుగా కూడా సమాచారం. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయడం కూడా జరిగింది. అయితే దీన్ని కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కూడా, ఏదేమైనప్పటికీ ఈ వినియోగాన్ని ఏదైతే వినియోగం మొత్తం ఏదైతే ఉందో ఆ వినియోగాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. సిగరెట్, పాన్ మసాలాల పైన 40% జీఎస్టీ అనేది కూడా వస్తుంది. జీఎస్టీ అనేది కూడా ఫిబ్రవరి 1 నుంచి కూడా వర్తిస్తుందని చెప్పేసి కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా పాన్ మసాలా, సిగరెట్, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40%, బీడీలపైన 18% కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అనేది కూడా విధించడం జరిగింది. ఈ పన్నుతో పాటుగా పాన్ మసాలా పైన ఆరోగ్య మరియు జాతీయ భద్రతా సెస్ పెంపు, పొగాకుతో పాటు సంబంధిత ఉత్పత్తులకు ఎక్సైజ్ సుంకం ఇవన్నీ కూడా వేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అయితే పాన్ మసాలా తయారీ పైన ఆరోగ్య భద్రత, అదేవిధంగా సెస్, పొగాకు ఉత్పత్తులపైన ఎక్సైజ్ డ్యూటీ విధించేలాగా 2 బిల్లులను కూడా పార్లమెంటు గత నెల డిసెంబర్లో ఆమోదించడం కూడా జరిగింది. హెల్త్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025ను ఆమోదించిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి వివరణ అనేది కూడా ఇవ్వడం జరిగింది. పాన్ మసాలాల పైన ఇప్పటికే జీఎస్టీని 40% విధిస్తున్నారు.
అయితే దీనికి అదనంగా సెస్ అనేది కూడా విధించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ అనేది కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం కూడా జరిగింది. ఇలా సమకూరే నిధులను జాతీయ భద్రతా బలోపేతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది కూడా విడుదల కావడంతో సిగరెట్ దానికి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఐటీసీ, అదేవిధంగా గాడ్ఫ్రే, ఫిలిప్స్ సంబంధించిన షేర్లన్నింటి కూడా నష్టాల్లోకి వెళ్లడం కూడా జరిగింది. ఫిబ్రవరి 1 నుంచి ఆయా ఉత్పత్తుల ధరలన్నింటి కూడా పెరగడంతో వినియోగం అనేది కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో స్టాక్స్ అన్నింటి కూడా నష్టపోయినట్లుగా కూడా తెలుస్తోంది. బిఎస్సిలో ఐటీసీకి సంబంధించిన షేర్ ధర అనేది కూడా 52 వారాల కనిష్ట స్థాయికి కూడా పడిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఫిలిప్స్ షేర్ ధర అనేది కూడా 10% కూడా తగ్గడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ప్రజారోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోక తప్పలేదు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని సమర్థించుకోవడం జరుగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శిరీష్.